భూసార పరీక్ష ఎన్ని రోజులకు ఒకసారి చేస్తాను టెస్టింగ్ సాయిల్ టెస్టింగ్ చేయలేదు సార్. ఒకవేళ నేను సాయిల్ టెస్టింగ్ కూడా చేసి ఏమి వేయాలో నీకు గైడ్ చేస్తే దాన్ని బట్టి నువ్వు కానీ ఇది వేస్తూనే కొంత ఫాస్ఫర్ వేయాలా, జింక్ వేయాలా, అవి కూడా వేస్తే ఇంకా పంట బాగోదు. వరి పొలాల ఖాళీలు కొడతారు కానీ జింకులో మొదలు ఉన్నవారనేసి నేను వేయించాను. అట్టగా జింక్ పౌడర్ మామూలు కెమికల్ వేయకూడదు. యూరియా, నైట్రోజన్ అవి వేస్తే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే నీ ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్స్ కాదు, నీకు ఆలోచన కదా, నీ ఆరోగ్యానికి అన్ని తినాలి. కూరగాయలు తినాలి, పళ్ళు తినాలి, ప్రోటీన్ తినాలి, కార్బోహైడ్రేట్స్ తినాలి. అన్నీ తింటే సమతుల్యమైనటువంటి పౌష్టికాహారం వస్తుంది. అలాంటిది భూమికి కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నా, బాగా చేస్తున్నావు. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. నీకైతే అనుభవం ఎన్ని ఉంటుంది? 5 సంవత్సరాలు పెట్టిన 6 సంవత్సరాలు పెట్టిన చేస్తున్నాను సార్. అది అనుభవం ఇక్కడ అంటే 3 సంవత్సరాలు పెట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. గోమార్లో తీసుకొచ్చారు. గోమార్ కూడా లాభం వాళ్ళు కూడా అది నల్ల బ్లాక్ గా ఉండేది కానీ వర్మి కంపోస్ట్ అని కేజీ 10 రూపాయలు కమ్ముకోవచ్చు సార్. 50 కేజీ కిట్లు తెచ్చేవాళ్ళు. ఇప్పుడు తీసుకున్నారు. నేను 8 రూపాయలు తీసుకున్నాను సార్. ఇప్పుడు నీకు ఎంత తయారవుతుంది నెలకు? నెలకు సార్ 2 నెలలకి మనకి 6 టన్నులుగా వస్తుంది సార్. మనకి దాంట్లోనే 1.5 టన్ను వర్మి రెడీ అవుతుంది సార్. మనకి అంటే 12,500 వరకు 2 నెలలకి ఆదాయం వస్తుంది సార్. దాన్ని మనం పంచాయతీకి కడతాం సార్.